శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఈ మార్చి 4 బుధవారం మరి రోజంతా కూడా సాధారణంగానే మొదలవుతుంది. కానీ సాయంత్రం 6:30 తరువాత మీరు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. మీకు బాగా తెలిసిన వ్యక్తి లేదా మీకు అసలు పెద్దగా పట్టించుకోని వ్యక్తి కూడా కావచ్చు. అతని వల్ల ఒక్కసారిగా మాటల గొడవ, అపార్థం, టెన్షన్ లేదా పెద్ద వివాదం కూడా జరగవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఆ వ్యక్తి ఎవరు? ఆ గొడవ మీకు నష్టం చేస్తుందా? లేదా ఇది ఒక పెద్ద విజయాన్ని బయటపెడుతుందా? ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ యొక్క సంఘటన ఎలా హ్యాండిల్ చేయాలో మరి పూర్తిగా కూడా అర్థమవుతుంది. అయితే మరి ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలో గనక ముందుకు వెళ్ళినట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారు అంటే మాటల్లో చాలా చురుకుగా ఉంటారు. పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొని దానికి తగినట్లుగా నడిచే సామర్థ్యం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మాటల్లో స్పష్టత లేకపోవడం వల్ల కొన్ని అపార్థాలు కూడా వస్తాయి. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కొందరు దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. ఇటీవల మీరు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. ఒకేసారి చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యకు కారణం కూడా కావచ్చు. గత కొన్ని రోజులుగా ఎవరో ఒకరితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఒక పని విషయంలో ఒత్తిడి కూడా కలిగింది. మీ మాటలను ఎవరో తప్పుగా అర్థం చేసుకోవడం, మీపై ఎవరికో అసంతృప్తి ఉండడం, మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మనసులో మీపై చిన్న అసహనం కూడా పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ తరుణంలోనే మరి ఈరోజు సాయంత్రం 6 తరువాత జరిగే సంఘటన ఒక 3 విధాలుగా రావచ్చు. ఒకటేంటంటే పని ప్రదేశంలో ఒక సహ ఉద్యోగితో ఊహించని విధంగా మాట పెరిగి గొడవగా మారవచ్చు. మరి మీ యొక్క పని గురించి కొన్ని విమర్శలు కూడా రావచ్చు. మీపై కొన్ని బాధ్యత మోపడం కూడా జరుగుతుంది. మరికొందరికైతే కుటుంబంలో మాటల అపార్థం, చిన్న చిన్న విషయం పెద్ద గొడవగా మారడం కూడా జరుగుతుంది. మరి ఫ్రెండ్స్ లేదా బిజినెస్‌లో డబ్బు, అలాగే కమిట్మెంట్, నమ్మకం నమ్మకంపై విషయాలపై వివాదం కూడా జరగవచ్చు. ముఖ్యంగా ఈ గొడవ ఒక్కసారిగా జరుగుతుంది. మీకు ముందుగా అంచనా కూడా ఉండదు. కానీ ఈ సంఘటన ఒక నిజాన్ని బయటపెడుతుంది. ఆ యొక్క వ్యక్తి నిజ స్వభావం, మీపై ఉన్నటువంటి వారి భావాలు, అలాగే మీరు ఎవరిని నమ్మాలి అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటంటే, బుధుడు మీ యొక్క రాశి అధిపతి అస్థిర స్థితిలో ఉండడం, కమ్యూనికేషన్ లోపం, మీరు ఎక్కువగా ఓపెన్‌గా మాట్లాడడం, ఎవరో మీ మాటలను వక్రీకరించడం కూడా జరుగుతుంది. మీ విజయాలపై అసూయ, మరి ఈ యొక్క గొడవ వెనుక అసూయ లేదా అపార్థాలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వలన మరి మార్చి 4 రోజున బుధుడు ఒత్తిడి స్థితిలో, మరి కుజుడు మరి ఆగ్రహాన్ని కూడా పెంచుతున్నాడు. చంద్రుడు భావోద్వేగాలను
అస్థిరం చేస్తున్నాడు. అందుకే చిన్న మాట పెద్ద గొడవగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. మరి తక్షణ స్పందన అనేది చాలా వరకు ప్రమాదకరంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనివల్ల ముఖ్యంగా కొన్ని నష్టాలు కూడా సంభవిస్తాయి. అవేంటంటే మరి కొన్ని సంబంధాలు దెబ్బతినడం, పని విషయంలో ఇబ్బంది, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. కానీ దీంట్లోనే కొన్ని చిన్న చిన్న లాభాలు కూడా ఉన్నాయి. అదేంటంటే నిజమైన వ్యక్తులు ఎవరో తెలుస్తుంది. అలాగే కొన్ని అనవసరమైనటువంటి సంబంధాలు బయటపడతాయి. మీరు భవిష్యత్తులో జాగ్రత్త పడతారు. కొన్నిసార్లు గొడవలు మన జీవితాన్ని క్లీన్ చేసే ప్రక్రియలో కూడా పనిచేస్తాయని గమనించవచ్చు. అయితే ఈరోజు తప్పక కొన్ని జాగ్రత్తలైతే పాటించాలి. అయితే అవేంటంటే సాయంత్రం తరువాత దయచేసి ఎవరితోనూ వాదనలు దిగకండి. ఎవరైనా ప్రొవోక్ చేసినా స్పందించకండి. మరి మెసేజ్‌లకు వెంటనే రిప్లై ఇవ్వకండి. అలాగే గ్రీన్ లేదా లైట్ బ్లూ రంగు దుస్తులు ధరించడం చాలా మంచివి. అలాగే ఈరోజు విఘ్నేశ్వరునికి మరి పూజించడం మరింత మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఓం బుధాయ నమః అని 11 సార్లు మరి జపించండి. ఇది మీకు మరింత మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఏవైనా కూడా గ్రీన్ కలర్ మరి ధాన్యాలు కావచ్చు, మరి ఏవైనా వస్తువులు కానీ దానం చేయండి. శుభం కలుగుతుంది. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల మీకు మనసుకు ప్రశాంతత రావడంతో పాటు మరి జరగవలసినటువంటి కొన్ని గొడవలు కూడా తప్పుతాయి. మిథున రాశి వారికి మార్చి 4 సాయంత్రం మరి 6:30 తరువాత ఒక వ్యక్తి వల్ల జరిగిన గొడవ మొదట షాక్ ఇస్తుంది. కానీ అదే సంఘటన మీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది స్పష్టంగా చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ఆ రోజు మీకోసం మీ శత్రువు మరి మీ నిశ్శబ్దాన్ని మీ మీ శత్రువు వస్తాడు. కానీ మీ నిశ్శబ్దం మీకు బలంగా మారి మరి అందులో కాపాడాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క చిన్న గొడవ వెనుక మీ యొక్క జీవితాన్ని మార్చేసే ఒక పెద్ద నిజం కూడా దాగి ఉంటుందనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కానీ మిథున రాశి వారికి మాత్రం గత కొద్ది రోజుల పాటు గొడవలనేవి ఉండడం అనేది అంత మంచిది కాదు. దానివల్ల మీకు కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు మరి మానసిక ప్రశాంతత కూడా లోపించవచ్చు. కాబట్టి మరి ఈరోజు జాగ్రత్త పడండి. మరి ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.